రాజమౌళి సినిమాతో మహేష్ బాబు, అట్లీ సినిమాతో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు సెట్ చేసిన ట్రెండ్ ని ఫాలో అవుతూ ది పారడైజ్ చేస్తున్నారు నాని. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నేను ఉన్నానంటూ ఎంట్రీ ఇచ్చారు రౌడీ హీరో. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో విజయ్ దేవరకొండ ఏం ప్లాన్ చేస్తున్నారు? రౌడీ హీరో బ్రాండ్ తో యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ ఇయర్ ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా మూవీగా విడుదలైన కింగ్డమ్ సినిమా రౌడీ బాయ్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత ఆరెంజ్ హిట్ చూడని రౌడీ హీరో చేతిలో దిల్ రాజు బ్యానర్ లో చేస్తున్న సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యన్ సినిమా కూడా ఉంది. VD14 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లు నటిస్తున్నారనే న్యూస్ సినిమా పైన ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. టాక్సీవాలా తర్వాత మరోసారి రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ యాక్టర్ ని రంగంలోకి దింపుతున్నారు రౌడీ హీరో. హాలీవుడ్ సినిమా మమ్మీలో విలన్ గా నటించిన ఆర్నాల్డ్ VD14 లో నటిస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోని వైరల్ చేసిన రౌడీ బాయ్స్ రాహుల్ సాంకృత్యన్ సినిమాతో విజయ్ దేవరకొండ ఈసారి సంథింగ్ స్పెషల్ అనేలా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విజయ్ రాహుల్ సాంకృత్యన్ మూవీలో ఆర్నాల్డ్ వోస్లు నటించడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. మమ్మీ సినిమా విలన్ రౌడీ హీరో సినిమాలో నటించడంతో VD14 సినిమా స్కేల్ ఏ రేంజ్ లో ఉండనుందనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం గ్రాండియర్ సెట్స్ వేశారు డైరెక్టర్ రాహుల్. రష్మిక మంతన హీరోయిన్ గా నటిస్తున్న 1854 బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతోంది.